అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము దేవుడిచ్చు సర్వాంగ కవచములు. దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టుటకును శక్తిమంతులవుటకును కావాల్సింది ఏంటంట? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనవలను. ఏంటి అసలు? ఎందుకు? ఎవరితో మనం పోరాడవలను? ఎవరితో పోరాడాలి? ఎందుకు మనకు శక్తి కావాలి? చూద్దాం. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎవరి కోసం? ఎందుకోసం? అపవాది తంత్రములను ఎదిరించడం కోసం మనము దేవుడిచ్చు శక్తిమంతులు అవటం కోసం దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనవలను. ఏలయనగా మనం పోరాడినది ఎవరితో? మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడవలసి ఎదిరించవలసి ఉన్నది. ఎవరితో పోరాడాలి? ఫస్ట్ అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడవలసిన వారమై ఉన్నాము. ప్రధానులతోనూ అధికారులతోనూ దురాత్మల సమూహం. ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు, చాలా దురాత్మ సమూహాలు ఉంటాయండి. ఆ దురాత్మ సమూహాలతో మనం పోరాడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి వీరితో ఎదిరించి శక్తిమంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? సర్వాంగ కవచమును ధరించుకొనవలను. దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనవలను. ఏంటి ఆ సర్వాంగ కవచనాలు? చూద్దామండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొండి. సత్యము అంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసయ్య లోకంలో ఉన్నప్పుడు చెప్పి ఉన్నారు. కాబట్టి సత్యము అను దట్టిని నడుముకు కట్టుకొనవలను. నడుముకు సత్యము అంటే యేసయ్యను ధరించాలి. యేసయ్యను మన నడుముకి కట్టుకొనవలను. సత్యమును కట్టుకొని ధరించవలను. తర్వాత నీతి అని మైమరుపు తొడుక్కొనుడి. నీతి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి యేసయ్య ద్వారా నీతి వస్తుంది. ఎవరైతే రక్షణ పొంది యేసు మార్గంలో నీతిమంతుడైన యేసయ్య రక్తంలో కడుగబడతారో వారు నీతిమంతునిగా ఎంచబడతారు. కాబట్టి నీతి అని మైమరుపును ధరించుకొనవలను. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడి. సిద్ధ మనసు అనే జోడుని కట్టుకోవాలండి. జోడు అంటే పాదములకు చెప్పులు. సిద్ధ మనసు అనే జోడును మనం ధరించాలి. సిద్ధ మనసు అంటే యేసయ్య ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ రాత్రి వస్తాడో, ఏ క్షణం వస్తాడో కూడా మనకి చెప్పలేదు. నా రాక తండ్రి వశంలో ఉన్నది అని మాత్రం చెప్పారు. కాబట్టి తండ్రి ఆయన్ని ఎప్పుడు పంపిస్తారో మనకి తెలియదు. కాబట్టి మనం సిద్ధ మనసు కలిగి సిద్ధ మనసు అను జోడును తగిలించుకొని ఉండవలను. సిద్ధ మనసు అనే జోడును ఎవరైతే తగిలించుకొని ఉంటారో వాళ్ళు ఎప్పుడు యేసయ్య వస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్పాడు యేసయ్య. కాబట్టి సిద్ధ మనసు అనే జోడు ధరించుకొని మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. తర్వాత ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని మీరు ప్రయత్నం చేయాలి. విశ్వాసమును డాలును పట్టుకునండి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. విశ్వాసం మన డాలు పట్టుకున్నట్లయితే దుష్టుడు మన మీదకి ఎలాంటి అగ్ని బాణములు వేసిన వాటిని ఎదిరించడానికి మనం శక్తిమంతులమై ఉంటామండి. విశ్వాసుల్లో నేను విశ్వాసము కనుగొందునా అని యేసయ్య అన్నాడు. కాబట్టి విశ్వాసులు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం అనే డాలుని కలిగి ఉండాలి. ఇంకా ఏం కలిగి ఉండాలి? మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును కలిగి ఉండవలను. రక్షణ అనే శిరస్త్రాణం మనకి శిరస్త్రాణముగా మనం ఏం కలిగి ఉండాలి? రక్షణ అనే దాన్ని కలిగి ఉండాలి. తర్వాత
ఆత్మ ఖడ్గము, వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకొని ఉండాలి. ఆత్మ ఖడ్గం లేకపోతే ఎన్నున్నా సున్నా అండి. సో మన జీవితంలో ఫస్ట్ ఆత్మ ఖడ్గము అనేది ఉండాలి. ఆత్మ ఖడ్గము అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొనవలను. ఇవన్నీ ధరించుకొని ఉన్నట్లయితే మనం ప్రభు అయిన యేసు రాకడికి సిద్ధపడిపోతాము. అంతేకాదు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తి కలిగి ఉంటాము. అపవాది తంత్రాలకు ఎదిరించడానికి శక్తి కలిగి ఉండాలంటే మనము ఇవన్నీ ధరించుకోవాలి. 1 శిరస్త్రాణము, 2 చెప్పులు, సిద్ధ మనసన్న జోడు, తర్వాత సత్యమని దట్టి, నడుముకి సత్యమని దట్టిని కట్టుకొనవలను. శిరస్సుకు శిరస్త్రాణముగా రక్షణ అనే శిరస్త్రాణమును, నీతి అను మైమరుపును ధరించుకొనవలను. ఇవన్నీ ధరించుకొని ఉన్నట్లయితే మనం యేసయ్య ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉంటాము. రాణి వఫీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, రాణి వఫీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, వీణా వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో, వీణా వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో, ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల సుగంధాభిషేకము పొందితివా యేసునందు. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, ఓ సంఘమా వినుమా. ఇవన్నీ ధరించుకొని యేసయ్య రాకడికి సిద్ధపడవలసిందిగా కోరుకుంటున్నామండి. మనందరం కూడా ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని ఆయన రాకడికి ఎత్తపడే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యమును ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తోత్రములు ప్రభా. మీరు మాట్లాడిన వాక్యముకై వందనములు తండ్రి. మీరు మాట్లాడిన వాక్యమును ప్రభా మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. మేమందరం ప్రభా సిద్ధ మనసును జోడును తగిలించుకొని ప్రభా నీ రాకడకు నాయన సిద్ధపడి ఉండటానికి సహాయం చేయి ప్రభా. అయా విశుద్ధ సర్వాంగ కవచములను ధరించుకొని నాయన నీ రాకడకు ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.